సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీ నరసరావుపేట అసలు ప్రజలు కూడా నమస్కారం. ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ప్రబలు కట్టుకొని ఉండే భక్తులందరూ కూడా పోలీసు వారి మనవి పదకొండ 26వ తేదీన ఉదయం నుండి కూడా ఈ సంవత్సరం ఎమ్మెల్సీ ఎలక్షన్లో రావడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అందులో దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా డిఎస్పీ గారి అదేవిధంగా కూడా ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి డీజేలు కానీ మైకులు కానీ వాటి కానీ టౌన్లో వరకు క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు. అదేవిధంగా రూట్ వచ్చేసరికి డైరెక్ట్గా పల్నాడు బస్ స్టాండ్ రూట్ని ట్రబుల్ తీసుకెళ్ళడం కోసం మనం రూట్గా ఎంచుకొని అదే రూట్లో వైర్స్ ఊర్లో కూడా అన్ని చోట్ల కూడా పవర్ ఉంటుంది. మీరు పొరపాటున చెప్పిన ప్రమాదాలకు గురైతే తీసుకోబడుతుంది. కూడా పల్నాడు బస్ స్టాండ్ రూట్ని ఎంచుకొని బస్ స్టాండ్ ఆ రూట్ తీసుకుని ఆ బస్ స్టాండ్లో ఆ రూట్లో డైరెక్ట్గా వచ్చి మన చిత్తూరుపేట హైవే దగ్గర రైటింగ్ తీసుకొని చిత్రాలయం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఎవరు కూడా దయచేసి మైకులకు కానీ డీజేలకు కానీ పర్మిషన్ లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఇప్పుడే వచ్చింది కాబట్టి పోలీస్ వారికి సహకరించి అదేవిధంగా ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం తీసుకెళ్ళే పనులు కానీ అదేవిధంగా తీసుకెళ్ళి సహకరించారు. దీన్ని అతిక్రమించి కనుక ఎవరన్నా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. దాదాపు టౌన్లో 50 మెంబర్స్ వరకు కోటప్పకొండ సందర్భంగా దాదాపుగా 2500 వరకు మనం కొండ మీదకి బందోబస్తు సందర్భంగా బందోబస్తు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి మెన్ కూడా రావడం జరుగుతుంది.